అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ శాఖ చంక్రమణం. రచయిత గన్నవరపు నరసింహమూర్తి గారు. ఇక కథలోకి వెళితే, విశాఖపట్నం విమానాశ్రయంలో ఫ్లైట్ దిగగానే ప్రమద్వర ఒకంత ఉద్విగ్నతకు లోనైంది. సుదీర్ఘమైన 25 సంవత్సరాల తర్వాత ఆమె మళ్ళీ సొంత గడ్డ మీద అడుగు పెట్టబోతోంది. 30 సంవత్సరాల క్రితం పెళ్ళైన ఆమె 5 సంవత్సరాల తర్వాత ఆఖరుసారిగా తను పుట్టి పెరిగిన అగ్రహారానికొచ్చింది. మళ్ళీ ఇదే రావడం. అప్పుడు భర్త పిల్లలతో కలిసి వస్తే ఇప్పుడు ఒంటరిగా వచ్చింది. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ట్యాక్సీలో తన ఊరికి బయలుదేరింది. ప్రమద్వరది బొబ్బిలి దగ్గర ఏటి ఒడ్డున ఉండే అగ్రహారం. అక్కడికి చేరడానికి కనీసం 3 గంటలు పడుతుంది. ట్యాక్సీ హైవే మీద వెళ్తుంటే ఆమె పరిసరాలను గమనించసాగింది. ఈ 25 సంవత్సరాలలో ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా 4 లైన్ల రహదారి, ఎత్తైన భవన సముదాయాలు, ఇలా చాలా మార్పులు ఆమెకు గోచరిస్తున్నాయి. ఇంకా కొద్దిసేపట్లో తన ఊరు వెళ్ళి వృద్ధులైన తల్లిదండ్రుల్ని చూడబోతున్నందుకు ఆమెకు లోపల ఆనందంగా ఉన్నా, ఇన్నాళ్ల తర్వాత అందున భర్త పిల్లలు లేకుండా ఒంటరిగా వెళ్తున్నందుకు బాధగా కూడా ఉంది. వాళ్ళ గురించి అడిగితే ఏం చెప్పాలో అని ఆమె ఆలోచిస్తోంది. ఆమెకు గతం కళ్ళ ముందు మెదలసాగింది. ప్రమద్వర తండ్రి రమణమూర్తి ఆ అగ్రహారంలోని ప్రాథమిక పాఠశాలలో టీచర్గా పనిచేస్తూ ఉండేవాడు. అతను సాంప్రదాయాలకు విలువనిచ్చే వ్యక్తి. ఆమె తల్లి రాజ్యలక్ష్మి, భర్త మాట జవదాటని ఇల్లాలు. రమణమూర్తి దంపతులకు 2 పిల్లలు. కొడుకు విశ్వనాథం పెద్దవాడు, ప్రమద్వర 2వ సంతానం. రమణమూర్తి సాంప్రదాయాలకు ఎంతటి విలువనిస్తాడో సమాజంలో వచ్చే మార్పుల్ని కూడా అంతేలా ఆహ్వానిస్తాడు. అందుకే కొడుకుతో పాటు కూతుర్ని కూడా దగ్గర్లోని పట్నంలో గ్రాడ్యుయేషన్ దాకా చదివించాడు. అప్పట్లో ఆ అగ్రహారంలో ఒక ఆడపిల్ల బయటకు వెళ్ళి కాలేజీలో చదవడం ఒక వింతగా చెప్పుకునేవారు. ప్రమద్వరకి వేసవి సెలవుల్లో తనే సంగీతం నేర్పేవాడు రమణమూర్తి. దానితో పాటు రామాయణ, భారత, భాగవతాల్లోని సారాన్ని విడమర్చి చెబుతుండేవాడు. ప్రత్యూషపు వేళ ఆ తండ్రి కూతుర్లిద్దరూ ఏటి ఒడ్డున సంగీత పారాయణ చేసేవారు. అదే సాయంకాలం అయితే సాహిత్యం మీద ఎన్నో విషయాలు మాట్లాడుకునేవారు. వాళ్ళని చూసిన ఆ ఊరి జనానికి తండ్రి కూతుర్లిద్దరూ గురు శిష్యులుగా కనిపించేవారు. అలా ప్రమద్వర మీద ఆమె తండ్రి ప్రభావం ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా తండ్రిలోని నిష్కల్మత, స్థితప్రజ్ఞతలు ఆమెకు బాగా నచ్చేవి. ఆమె అన్న విశ్వనాథం మాత్రం తండ్రికి దూరంగానే మెసిలేవాడు. అతన్ని అందరూ అమ్మకూచి అనేవారు. ఎన్నోసార్లు రమణమూర్తి చాలా విషయాల్లో చెల్లెల్ని చూసి నేర్చుకోరా అంటూ కొడుక్కి జ్ఞానబోధ చేస్తే, సర్లేండి మీరెప్పుడూ కూతురు పక్షమే అంటూ అతని భార్య కొడుకుని వెనకేసుకొచ్చేది. ఇంత ఆప్యాయంగా పెంచిన కూతురు చదువైపోగానే పెళ్లి విషయంలో ఎదురు తిరగడం రమణమూర్తి జీర్ణించుకోలేకపోయాడు. ఆమె చదివే కాలేజీలోని ఇంగ్లీష్ లెక్చరర్ కొడుకు రామకృష్ణని తను ప్రేమించానని, అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పగానే అతని మస్తిష్కం మొద్దుబారిపోయింది. అతన్ని బాధపెట్టింది ఆమె చెప్పలేదని కాదు. ఆ అబ్బాయి అప్పటికి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ అబ్బాయితో పెళ్ళైతే ఆమె తనని విడిచి అమెరికా వెళ్ళిపోతుందని అతని భయం. ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని అమెరికా పంపడం అతనికి ఇష్టం లేదు. చిన్నప్పటి నుంచి ప్రమద్వరని ఎంతో అల్లారుముద్దుగా పెంచాడతను. ఆమె ఎప్పుడూ తల్లి పక్కలో కాకుండా అతని గుండెల మీద నిద్రపోయేది. రోజు తండ్రితో పాటు ఏటికి వెళ్ళేది ప్రమద్వర. ఆ తండ్రికి కూతురు తోడిదే లోకం. ఆ కూతురికి కూడా తండ్రే ప్రపంచం. అటువంటి కూతురు తనను విడిచి అమెరికా వెళ్ళిపోతుందన్న విషయాన్ని ఆ తండ్రి జీర్ణించుకోలేకపోయాడు. అందుకే నిష్కర్షగా ఆ పెళ్లి తనకిష్టం లేదని చెప్పాడు.
అదీగాక ఆ పెళ్ళికొడుకుది వేరే కులం కావడం వల్ల తమ బంధువులంతా దాన్ని వ్యతిరేకిస్తారని, అది తమ కుటుంబానికి మంచిది కాదని చెప్పాడు. కానీ తండ్రి విషయం ఆమూలాగ్రం తెలిసిన కూతురు అతని మాట వింటేనా? నాన్నగారు, నిజానికి ఈ పెళ్ళి ఇష్టం లేకపోవడానికి మీరు చెప్పిన కారణాలు సరి అయినవి కావని నాకు తెలుసు. అభ్యుదయవాదిగా మీరు ఇటువంటి వాటికి విలువ ఇవ్వరని తెలుసు. నేను మీకు దూరంగా వెళ్ళిపోతాననే మీరు దీనికి ఒప్పుకోవడం లేదు. నిజమా కాదా చెప్పండి? ఆమె తండ్రి కళ్ళల్లో కళ్ళు పెట్టి సూటిగా అడిగేసరికి అతని దగ్గర మౌనం తప్ప సమాధానం లేదు. కొద్దిసేపటికి ఆ తండ్రి కళ్ళల్లోంచి సన్నటి ధారగా కారుతున్న కంటినీరు చూసి ప్రమద్వర కళ్ళు కూడా చెమర్చాయి. ఆ మౌనాన్ని భంగపరుస్తూ మళ్ళీ ఆమె అంది, నేను అతన్ని ప్రేమించి బహుశా తప్పు చేశాననుకుంటాను. మీరు నా విషయంలో ఇంత బలహీనంగా ఉంటారన్న విషయాన్ని నేనెప్పుడూ ఊహించలేదు. కానీ ఇప్పుడు అతన్ని కాదనే పరిస్థితిలో నేను లేను. ఆ మాటలు చెబుతున్నప్పుడు ఆమె పెదవుల్లో సన్నని వణుకుని అతను గమనించాడు. ఎప్పుడూ చిరునవ్వు తప్ప ఏమీ చూడని ఆ తండ్రికి ఆ క్షణాన కంటనీరు చూడటంతో ఆవేశం తగ్గింది. అక్కడి నుంచి మౌనంగా నిష్క్రమించాడు. కానీ భార్య కూడా కూతుర్నే సమర్థించడంతో ఆ వేసవిలోనే కూతురికి ఆమె కోరుకున్న రామకృష్ణతో వివాహాన్ని జరిపించాడు. పెళ్ళైన తర్వాత 2 నెలలకే ప్రమద్వర భర్తతో అమెరికా వెళ్ళిపోయింది. పెళ్ళైన కొత్తలో ప్రమద్వరకు భర్తే లోకమైనా ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం తండ్రి గుర్తుకు వచ్చేవాడు. ఉదయం లేవగానే తండ్రితో ఏటికెళ్లే విషయం గుర్తుకొచ్చేది. సాయంత్రం అవగానే తండ్రితో జరిపిన సంభాషణలు గుర్తుకొచ్చి బాధతో మూగగా రోదించేది. మళ్ళీ భర్త రాగానే మామూలైపోయేది. ఈలోగా ఆమె ఎంఎస్లో జాయిన్ అవ్వడం, 2 పిల్లలు వెంటనే పుట్టడంతో 5 ఏళ్ల వరకు ఇండియాకు తిరిగి రాలేకపోయింది. తన చదువు పూర్తయి ఉద్యోగంలో జాయిన్ అయిన కొత్తలో భర్త పిల్లలతో తల్లిదండ్రుల్ని చూడటానికి అగ్రహారం వచ్చింది. ఆమె భర్త రామకృష్ణది విచిత్రమైన మనస్తత్వం. ఎవరితోనూ కలివిడిగా ఉండడు. వచ్చిన దగ్గర్నుంచి ఆమెకు భర్త పిల్లల సేవతోనే గడిచిపోవడం వల్ల తల్లిదండ్రులతో మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోయింది. భర్తతో కాకుండా ఒంటరిగా వచ్చి ఉంటే బాగుండేదని ఎన్నో మార్లు అనుకుంది. ముఖ్యంగా తండ్రితో ఎన్నో విషయాలు మాట్లాడాలని అనుకొని వచ్చింది. కానీ అవేమీ తీరకుండానే మళ్ళీ అమెరికాకు తిరుగుముఖం పట్టింది. ఆమె ఉన్నన్నాళ్ళు ఆమె అన్నయ్య విశ్వనాథం రాకపోవడం ఆమెని బాగా బాధించింది. ఇలా ఆలోచిస్తూ ఉండగానే ట్యాక్సీ ఆమె పుట్టి పెరిగిన ఊరు చేరుకుంది. ఊరు పెద్దగా మారలేదు. పడమరన స్వాగతం పలుకుతూ అలాగే ఉంది శివాలయం. దాని ప్రక్కనే ఏరు అమాయకంగా ప్రవహిస్తూ కనిపించింది. దాన్ని చూస్తుంటే తన చిన్ననాటి స్నేహితురాల్ని చూసినంత ఆనందం కలిగింది ఆమెకు. ట్యాక్సీ అగ్రహారం వీధిలో తమ ఇంటి ముందు ఆగడంతో ఆమె ఒక్క ఉదుటున కారు దిగి ఇంటిలోకి పరిగెత్తింది. ఆమెని చూడగానే ఆమె తల్లి రాజ్యలక్ష్మి కళ్ళల్లో ఆనందంతో పాటు తత్తరపాటు కలిగింది. రమణమూర్తికైతే వచ్చింది తన కూతురేనా అన్న అనుమానం కలిగింది. ఆమె పరుగున వెళ్ళి తండ్రి కాళ్లకు నమస్కరించింది. ఆ తర్వాత అతన్ని వాటేసుకొని ఒకటే ఏడుపు. ఆమెని ఎవరూ ఆపలేకపోయారు. ఆ ప్రయత్నం కూడా ఆ తల్లిదండ్రులు చెయ్యలేదు. ధారాపాతంగా ఆమె కంటనీరు. ఏడవని, ఏడిస్తే పోయేది దుఃఖమేగా. ఆ రోజు ఆ వృద్ధ దంపతులు తమ ఇంటికి సంక్రాంతి ఆ వేసవిలో తిరిగి వచ్చినట్లు సంబరపడిపోయారు. ఆ రోజు సాయంత్రం ప్రమద్వర తండ్రితో సహా ఏటివైపు బయలుదేరింది. తల్లి, నువ్వు చేసిన పని బాగుందా? 25 ఏళ్ల క్రితం వెళ్ళిపోయిన తర్వాత నీ విషయాలేవి మాకు తెలియవు. చిన్నప్పట్నుంచి నేను మీ అమ్మ నిన్ను కంట్లో ఒత్తులు వేసుకొని పెంచాము. మధ్యలో నువ్వు ఇక్కడికి రాకపోయినా పర్వాలేదు. కానీ కనీసం ఉత్తరాలు కూడా రాయడం మానేశావు. ఎందుకిలా? ఆమెకు తండ్రి అంతర్మథనం అర్థమయ్యింది. అర్థం కాకపోవడానికి ఆమె ఏమైనా చిన్నపిల్ల? ఆమెకు క్రితం సంవత్సరమే 50 నిండింది.
ఆమెకు వచ్చిన దగ్గర నుంచి ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని తెలుసు, కానీ ఎలా చెప్పాలో మాత్రం తెలియటం లేదు. కొద్దిసేపు మౌనం తర్వాత సజల నయనాలతో చెప్పడం ప్రారంభించింది. మొదట్లో చిన్న పాయగా మొదలైన ఆమె వ్యధ కొద్దిసేపటికి ప్రవాహంలా మారింది. నాన్నగారు, మీ మాట వినక నేను కట్టించుకున్న తాళి నాకో పెద్ద ఉరితాడైంది. పెళ్ళైన దగ్గర్నుంచి అతనితో ఎన్నో బాధలు పడ్డాను. కానీ ఎవరి మాట వినని కారణం చేత ఎవరికీ చెప్పుకోలేని దుస్థితి. అందుకే అన్నీ దిగమింగి కాపురం చేశాను. మొదట్లో అతను బాగానే ఉన్నా క్రమక్రమంగా అతనిలోని రాక్షసుడు బయటకు వచ్చాడు. అతనితో బ్రతుకు కష్టం అనే నేను ఎంఎస్ చేసి ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. అప్పట్లో నా కాళ్ళ మీద నేను స్వతంత్రంగా నిలబడాలని ఎంతో కష్టపడ్డాను. ఆమె చెబుతుంటే అతను చేష్టలుడిగి వింటున్నాడు. పోనీ అతనితో తెగదెంపులు చేసుకుని మీ దగ్గరకొచ్చేద్దాము అనుకుంటే ఇక్కడ మరిన్ని సమస్యలు. అన్నీ బాగుంటే మనల్ని ఆకాశానికెత్తేసే ఈ సమాజం తద్విరుద్ధంగా జరిగితే కాకుల్లా పొడుస్తుంది. అయినా మీరు ఎప్పుడూ చెప్పేవారు జీవిత ప్రవాహానికి ఎదురీదాలని. అదే చేశాను ఇప్పటిదాకా. ఇలా మా మధ్య దూరం పెరిగి 10 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్నాం. మీరు బాధపడతారనే ఈ విషయాలేవి మీకు తెలియపరచలేదు. మరి నీ భర్త, పిల్లలు? మా పెళ్లికి ముందు నుంచే అతనికి ఒక అమెరికన్ లేడీతో పరిచయం ఉంది. అది చాలా సంవత్సరాలు నాకు తెలియకుండానే కొనసాగించాడు. విడాకుల తర్వాత ఆమెను పెళ్లి చేసుకుని ఆమె ఇంటికి మారిపోయాడు. 2 పిల్లల్ని నా దగ్గరే వదిలేశాడు. నా జీవితం ఎలాగూ పాడైందని కనీసం వాళ్ళనైనా బాగా చదివించి బాగు చెయ్యాలని అహోరాత్రులు కష్టపడి వాళ్ళని చదివించి ప్రయోజకుల్ని చేశాను. ఎలాగైతేనేం 5 ఏళ్ల క్రితం వాళ్ళ చదువులు పూర్తయి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మరి పిల్లల్ని చూడటానికైనా అతను ఎప్పుడైనా వచ్చేవాడా? లేదు నాన్నగారు, అతను ఆ ఊరి నుంచి న్యూయార్కుకి షిఫ్ట్ అయిపోయాడు. ఇప్పుడు అతని వివరాలు నాకేవీ తెలియవు. ఇక నా జీవితంలో అతని పాత్ర ముగిసిపోయినట్లే. నీతో పాటు పిల్లలిద్దరినీ కూడా తీసుకురావలసింది తల్లి. ఈ అవసాన దశలో వాళ్ళని చూస్తే అదొక తృప్తి. మీ అన్నైతే విశాఖపట్నంలోనే ఉన్నా ఎప్పుడూ ఆ పిల్లని మాకు చూపించలేదు. ఎప్పుడో 2 సంవత్సరాలకు ఒకసారి చుట్టపు చూపులా వస్తాడు. చెబుతుంటే అతని మాటల్లో ఒక విధమైన నిరాశ తొంగి చూస్తోంది. అది కుదిరే పని కాదు నాన్న. ఎందుకంటే నా పిల్లలిద్దరూ ప్రస్తుతం నా దగ్గర లేరు. నీతో లేరా మరి? అవును, పెద్దవాడు రమణ ఉద్యోగం రాగానే ఒక బ్రిటన్ పిల్లను పెళ్లి చేసుకున్నాడు. వాడికి 3 ఏళ్ల క్రితం ఒక బాబు పుట్టాడు. తెల్లగా బొద్దుగా ఎంతో ముద్దొస్తుంటాడు. వాడిని నాతో ఉండమని ఎంత పోరు పెట్టినా వాడి భార్యకిష్టం లేదని వెళ్ళిపోయాడు. కాకపోతే ఆ పిల్లవాన్ని మాత్రం ఆదివారం పూట నా దగ్గర వదిలి వెళ్ళిపోతారు. వాడికి మాత్రం నా దగ్గర బాగా చేరిక. గ్రానీ అంటూ నన్ను క్షణం వదలడు. ఇకపోతే కూతురు అరుణ ఒక ఇజ్రాయిల్ని పెళ్లి చేసుకుంది. ఆమె కూడా మా వీధిలోనే ఉంటోంది. ఆమెకి కూడా మొన్ననే కూతురు పుట్టింది. ఏదైనా వాళ్ళిద్దరూ నా ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్ళిళ్ళు చేసుకోవడంతో నేను మానసికంగా వాళ్ళకి దూరమయ్యాను. ఎక్కడో కొన్ని వేల మైళ్ళ దూరంలో ఆంధ్రాలో ఒక అగ్రహారంలో పుట్టిన నా జీవితం ఇలా అమెరికాలో ఇన్ని మలుపులు తిరుగుతుందని నేనెప్పుడూ ఊహించలేదు. ఆమె చెబుతుంటే రమణమూర్తి కళ్ళల్లో సన్నటి తడి. తల్లి, నువ్వే సమాధానపడి వాళ్లతో కలిసి ఉండవలసింది. నేను కూడా ఆనాడు మీరు ఎలా ఆలోచించారో నా పిల్లల విషయంలో అలాగే ఆలోచించాను. వాళ్ళు ఉద్యోగాల్లో సెటిల్ అవ్వగానే వాళ్ళకి ఇక్కడ సంబంధాలు చేయాలని ఎంతో ఆరాటపడ్డాను. కానీ వాళ్ళు దానికి అంగీకరించలేదు. నా మాటలు వినలేదు. అక్కడి నుంచి మా మధ్య దూరం పెరిగింది. అది రాను రాను మరింత పెద్దదైంది. నాలో అహం వల్లో లేకపోతే ఒంటరితనం వల్లో తెలియదు, కానీ వాళ్లతో రాజీ పడలేకపోయాను. అందుకే ఈ మధ్య ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇంకా వాళ్లతో నాకు నప్పదు. అందుకని వాళ్లతో కలిసి అక్కడ ఉండటం వ్యర్థమని వాళ్లకు చెప్పకుండా ఇక్కడికొచ్చేశాను. ఇంకా అక్కడికెళ్ళే ఉద్దేశం లేదు. ఇక్కడ మీరు అనుమతిస్తే మీకు సేవ చేస్తూ ఈ మట్టిలోనే కలిసిపోతాను.
చివరి మాటలు అంటున్నప్పుడు ఆమె గొంతులో సన్నని వణుకు, జీవితంలో ఓడిపోయానన్న నిరాశ. ప్రమద్వర వచ్చి అప్పుడే 15 రోజులవుతోంది. ఆమె ఎందుకో చిన్నప్పటిలా ఉండలేకపోతోంది. అయినా అప్పటి మనుషులు కూడా ఇప్పుడు లేరు. ఇప్పుడు అగ్రహారంలోని చాలామంది పట్నం బాట పట్టేశారు. ప్రతి ఇంట్లో వృద్ధులే మిగిలి ఉన్నారు. తను ఎంతో ఊహించి ఈ ఊర్లో కాలం గడపాలని వచ్చింది. కానీ అక్కడి పరిస్థితులు తద్విరుద్ధంగా ఉండటంతో ఆమె ఆలోచనల్లో మార్పు రాసాగింది. మరో 2 రోజులకు విశ్వనాథం వదినతో సహా వచ్చాడు. ఆమెని చూడటం ప్రమద్వరకి అదే మొదటిసారి. చాలా రోజుల తర్వాత చూసిన అన్నయ్యని వాటేసుకొని ఏడ్చింది ప్రమద్వర. ఆమెకు అన్నయ్య అంటే చిన్నప్పటి రూపమే గుర్తుంది. కానీ ఇప్పుడు అతను బట్టతలతో పదవీ విరమణ వయసుకు చేరుకోవడం వల్ల బాగా మారిపోయి కనిపించాడామెకు. ఆమెకు అన్నయ్యతో బాల్యంలో చేసిన అల్లరి గుర్తొచ్చింది. ఈ చక్ర భ్రమణాన్ని ఎవరూ ఆపలేరు కదా అని అనుకోసాగిందామె. ఆ మధ్యాహ్నం భోజనం చేస్తూ తను వచ్చిన పని గురించి చెప్పాడు విశ్వనాథం. నాన్నగారు, మరో 1 నెల రోజుల్లో మీ మనవరాలు శృతి వివాహం. ఇప్పటిదాకా ఈ విషయం మీకు చెప్పలేకపోవడానికి కారణం ఆ పెళ్ళి నాకిష్టం లేకపోవడమే. ఇష్టం లేకపోవడమా కారణం? అది వేరే కులం వాణ్ణి ప్రేమించింది. ఎంత చెప్పినా మా మాట అది వినలేదు. వాణ్ణే పెళ్లి చేసుకుంటానని భీష్మించుకు కూర్చుంది. సంవత్సరం నుంచి ఆ విషయమై మా ఇంట్లో ఎన్నో గొడవలు. చివరకు ఆ పెళ్లికి మేము ఒప్పుకోక తప్పింది కాదు. ఏదో తూతూ మంత్రంగా పెళ్లి జరిపించేద్దాము అనుకుంటున్నాము. అందుకే మన వాళ్ళెవర్నీ పిలవటం లేదు. అతను చెబుతున్న విషయాలు విన్న రమణమూర్తికి అందులో పెద్ద ఆశ్చర్యం కనిపించలేదు. ఎప్పుడో 20 ఏండ్ల క్రితం అయితే వింతగాని ఇప్పుడది కాదు. అన్ని కుటుంబాల్లో జరుగుతున్నదే. ఇదొక పరిణామం. ప్రస్తుతం అతని తరం వాళ్ళందరూ సంధియుగంలో ఉన్నారని రమణమూర్తి భావన. ఆ సాయంత్రమే కొడుకు కోడలు వెళ్ళిపోయారు. తన అన్న కూతురు పెళ్లి విషయం విన్న ప్రమద్వరకు ఆశ్చర్యం వేసింది. ఎక్కడో అమెరికాలో పుట్టి పెరిగిన తన పిల్లలు ఆ పని చేస్తేనే జీర్ణించుకోలేకపోయింది. అటువంటిది ఇక్కడే ఆంధ్రాలో పుట్టి పెరిగిన తన అన్న కూతురు అటువంటి పెళ్లి చేసుకోవడం ఆమెని ఆశ్చర్యానికి గురిచేసింది. క్రమంగా అక్కడ ఉండే విషయంలో ఆమె ఆలోచనల్లో మార్పు రాసాగింది. ఇంతలో ఆ మర్నాడు కొడుకు నుంచి ఆమెకు ఒక ఉత్తరం వచ్చింది. ప్రియమైన అమ్మకు రమణ నమస్కరించి రాయునది. నువ్వు మా మీద కోపంతో మాకు చెప్పకుండా ఇండియాకు వెళ్ళిపోవడంతో చెల్లెలు అరుణతో సహా మేమందరం చాలా బాధపడుతున్నాము. ఏదో పెళ్లి విషయంలో మేమిద్దరం నీతో విభేదించడం వల్ల మా మీద అంత కోపమా అమ్మా? చిన్నప్పట్నుంచి నాన్నెవరో మాకు తెలియదు. నువ్వే అన్నీ అయ్యి మమ్మల్ని పెంచి పెద్ద చేశావు. అటువంటిది హఠాత్తుగా మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే మేము ఏమైపోవాలి చెప్పు? ఇన్నాళ్ళు నువ్వు ఇక్కడ మా ప్రక్కనే ఉన్నావన్న ధైర్యంతో ఏ చింత లేకుండా ఉండేవాళ్ళం. అమ్మ ఉంటే పిల్లలకు అంత ధైర్యం. అటువంటిది నువ్వు ఇప్పుడు ఇక్కడ లేవు అన్న విషయం తెలిసి మాలో ఏదో తెలియని భయం ప్రవేశించింది. మేము ఒంటరి వాళ్ళమన్న భావన కలగసాగింది. నువ్వు చెబితే నమ్మవు, కానీ నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నేను సరిగ్గా తిండి తినటం లేదు. రోజు రాత్రిళ్ళు ఏడుపొస్తోంది. చెల్లి కూడా మొన్న మా ఇంటికి వచ్చి నిన్ను తలచుకుంటూ ఏడుస్తూ కూర్చుంది. ఇంక అసలు విషయం రాయడం మరిచాను. నీ మనవడు నువ్వు లేకపోవడంతో రాత్రిళ్ళు గ్రానీ గ్రానీ అంటూ ఒకటే కలవరిస్తున్నాడు. గ్రానీ దగ్గరకు తీసుకెళ్ళమని ఒకటే ఏడుపు. 2 రోజుల క్రితం వాడికి విపరీతమైన జ్వరం వచ్చింది. ఇంకా అది తగ్గలేదు. మీ కోడలు కూడా నిన్ను చూడాలంటోంది. కాబట్టి మేమేమైనా తప్పులు చేస్తే క్షమించి వెంటనే తిరిగి రా. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం. నువ్వు రాకపోతే నీ మనవన్ని తీసుకొని మేమే అక్కడికి వస్తాం. అమ్మని తాతయ్యని అడిగినట్లు చెప్పు. వారికి మా నమస్కారాలు. వెంటనే బయలుదేరిరా. ఇట్లు రమణ. ఆ ఉత్తరం చదవగానే ఆమెకు ఏడుపు ముంచుకొచ్చింది. వెంటనే వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోవాలని ఆ తల్లి మనసు ఆరాటపడసాగింది. ఒక రకంగా తానిక్కడికొచ్చి మంచి పనే చేసింది. ఇక్కడికి రావడం వల్లే పిల్లలకి తల్లి విలువ తెలిసింది. తనకి పిల్లల మనసు తెలిసింది. ముఖ్యంగా
తను మనవన్ని విడిచి ఉండలేనన్న విషయం ఇక్కడికొచ్చిన తర్వాతే తెలిసింది. ఆ ఉత్తరాన్ని చదివిన తర్వాత తండ్రికిచ్చింది. అతను దాన్ని చదివి ఒక నిట్టూర్పు విడిచి అన్నాడు, అమ్మ, ప్రతి మనిషికి తన ఊరు, తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో తన పిల్లలు అంతే ముఖ్యం. అవసాన దశలో పిల్లలతో కలిసి ఉండాలని, మనవలతో ఊసులాడుకోవాలని ప్రతి వాళ్ళు కోరుకుంటారు. దీనికెవరూ అతీతులు కారు. నువ్వు నీకు సమస్య రాగానే నీ తల్లిదండ్రులను వెతుక్కొని వచ్చావు. కానీ మరి నీ పిల్లలు? వాళ్ళకి సమస్య రాగానే వాళ్ళకు అమ్మ వద్దా చెప్పు? వాళ్ళని కాదని నువ్వు ఇక్కడ ఎక్కువ కాలం ఉండలేవమ్మా. అది సృష్టి విరుద్ధం. మనం వాళ్ళతోనే సహజీవనం చెయ్యాలి. జీవితం చాలా అందమైనది. ఇందులో బంధాలు చాలా మధురం. ఇది నీ నుంచి నీ పిల్లలు, తర్వాత మనవలు, ఇలా ఒకరి నుంచి మరొకరి వైపు ఈ జీవన వాహిని అనంతంగా సాగిపోతూనే ఉంటుంది. ఇదో శాఖ సంక్రమణం. ఇది తప్పదు. కాబట్టి నువ్వు వీలు చూసుకొని బయలుదేరు. ఆ విషయమే పిల్లలకి రాయి. వాళ్ళ గాబరా తగ్గుతుంది. కాకపోతే ప్రతి సంవత్సరం సంక్రాంతికి మాత్రం నీ పిల్లల్ని, మనవలని ఇక్కడికి తీసుకొస్తుండు. వాళ్ళకి కూడా మన ఆచార వ్యవహారాలు తెలుస్తాయి ప్రశాంతమైన వదనంతో అన్నాడు రమణమూర్తి. ఆ మాటలు ప్రమద్వరకు ఆనందాన్నివ్వడంతో పాటు అమృతప్రాయంగా తోచాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.